వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు ఇక వివరాల్లోకి వెళ్తే माजी प्रधानी डॉक्टर मनमोहन सिंह को आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం తెలంగాణ మంత్రి గురువారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. 2 రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. కాలనీ గుళ్ళ కోసం గానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. ఆ 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచుకుంటే ఎన్నికలు జరగనివ్వం. మండల కేంద్రాల్లో జిల్లాలలో నిరసన ప్రదర్శన చేస్తాం. ఎమ్మెల్సీ కవిత సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లడానికి వీల్లేదని చెప్పి ఇప్పటివరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది.
మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం కులానికి న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే కేంద్రంలో న్యాయం జరుగుతుందని అన్నారు. కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని ఆ కుల సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించారు. ఓఆర్జీఐ న్యూఢిల్లీ కార్యాలయం అడిగిన వివరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కల్పించి పరిష్కరించే విధంగా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్, తాటికొండ నారాయణ, కోడిగంటి వెంకటేష్, ఈ బుద్ధి మారేష్, కొండపల్లి చిన్నగోపాల్, ఈ బుద్ధి సుంకన్న, రాముడు, సిరివాటి రంగస్వామి మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే सर सर नाम हमारे संग वो देखिए सर चलो किने ओके
అన్నమయ్య జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం పద్ధతి కాదని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్ లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్లారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్ గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్ లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందినో 100 మందినో వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులో కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్లి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్ ఉన్నారు, అక్కడ కూడా వెళ్లి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం. ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్. సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికో 50 మందిని గుర్తించాం. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం. అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. ఎవరెవరైతే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% విల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన వైసీపీ నేతలు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగింది. అక్కడ చేయాలి కానీ మీరు ఇక్కడ జాబ్ వేస్తారు సార్. ఆఫీస్ ఎక్కడ ఎక్కడ చేయాలి కానీ మీరు ఇక్కడ జాబ్ వేస్తారు అనేసి మరి 5 మంది బాగుంటారు కాంపౌండ్ వరకు పోతాము. మాట 10,000 10 లక్షలు భారీ సీరియస్ ఉన్నాను. థ్యాంక్ యూ. సరే, ఇది పార్టీ పెరిగిన కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ గత ఎలక్షన్ సమయంలో ఏవైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని మాట్లాడినటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ 2 సార్లు
ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇది మామూలు ప్రజల మీద తీవ్రమైన భారం పడుతోంది. సో మా తరపు నుండి మీకు రిక్వెస్ట్, మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారని. దయచేసి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తూ ఇకపైన కూడా ఏ రకంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకూడదని చెప్పి మా రిప్రజెంటేషన్ పట్టుకోండి అన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికీ తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్లని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇది వరకు డిస్కామ్ దివాలా తీసేటటువంటి పరిస్థితికి కూడా తీసుకుని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమ్మీడియట్ గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకుని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఐ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991 నుండి 1992 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిప్రాయాన్ని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం ఎట్లా మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాను. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపన పడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ ఫిల్టర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్లి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, ఫుల్లేరిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐ వాస్ టోల్డ్ దట్ మన్మోహన్ సింగ్, former Prime Minister of India, died. It's a tragedy. In 10 years he was a Prime Minister, and long time he worked as in the academic field, and he is more particular about the GDP growth and also environmental issue. These two he is more particular, and he actually respected the democracy, secularism in this country. He's such a wonderful person we lost, and from CPI I pay my
heartful homage of passed away, and it is one kind of great loss to the country. కుప్పం మున్సిపాలిటీ 3వ వార్డులో గురువారం చెరుకట్ట నుండి బైపాస్ రోడ్ వరకు బటర్ఫ్లై ఎల్ఈడి లైట్స్ను ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ దాము సోము, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, కాణిపాకం మాజీ డైరెక్టర్ వెంకటేష్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శాంతారాం తదితర నాయకులు పాల్గొన్నారు. అశోక్ లేదా పని ఫోటో బ్రో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి కోరారు. ఈరోజు కర్నూలు మండలం పసుపుల తనక్ స్వగ్రామంలో జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఎమ్మెల్యేల బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. పట్టుకోరా సార్ ఓకే. ఈరోజు మన జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపు కరపత్రాలను మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సార్ చేత ఓపెన్ చేశాము. అయితే ఈ కార్యక్రమం ఏమంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎముకలు అయితేమి, అలాగే కంటి సమస్య అయితేమి, అలాగే చెవి వినికిడి సమస్య అయితేమి, ఇలాంటి సమస్యలు ఉన్న మన జర్నలిస్టులందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము. అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు. ఆ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారిని అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు అనారోగ్య సమస్యలు చూసుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నాను. మన 28వ తేదీ కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ మీడియా రూమ్ దగ్గర ఈ ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు రేపు అంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు రావగలరని చెప్పేసి జర్నలిస్టులను కోరుతున్నాను. 28వ తేదీ జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి జర్నలిస్టులు చాలా బిజీగా ఉండి అలాగే వారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అపశోభాలు పడుతూ అలాగే చాలా జీతాలతో బతుకుతున్నటువంటి జర్నలిస్టులు వారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కంటి పరీక్షలు, ఎముకల పరీక్షలు,
ఉచితంగా చేయబడిందని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నందు ఉన్నటువంటి మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడురుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే